లెట్స్ మేక్ బీరకాయ పచ్చడి. దీనికోసం నేను ఒక పొడవైన లేతగా ఉన్న బీరకాయని తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కారం కోసం 15-20 దాకా పచ్చిమిర్చిని కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో కొద్దిగా నూనె తీసుకొని, నూనె వేడెక్కాక ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని కలుపుకున్నాను. ఈ పచ్చిమిర్చిని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో వేపుకుంటూ మరోవైపు మనం ముందుగా శుభ్రం చేసుకున్న బీరకాయని కూడా ముక్కలు కట్ చేసుకుందాము. ఇక్కడ నేను బీరకాయని పొట్టుతో సహా తీసుకుంటున్నానండి, పొట్టు గీరడం లేదు. జలుబు కారణంగా నా వాయిస్ ఇంకా సెట్ అవ్వలేదండి, అయినా పర్లేదు. ఇక్కడ ముక్కలు కాస్త పెద్దవైనా పర్వాలేదు. ఈలోపు మనం మిర్చి వేగిపోయాయి కదా, మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం బీరకాయ ముక్కల్లోకి కాసింత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకుంటున్న కొత్తిమీరను సన్నగా తరిగి ముక్కలుగా కట్ చేసుకొని, మనం బీరకాయ ముక్కలు సగం ఉడికిపోయాయి కదా, దీంట్లో సగం వరకు కొత్తిమీరని చల్లుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం తాలింపు సామాన్లు సిద్ధం చేసుకుందాం. మన బీరకాయ ముక్కలు ఉడికిపోయాయి, వీటిని మనం గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం మరో కళాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని, నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఎండుమిర్చి వేగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేపుకోవాలి. ఆఖరిన కరివేపాకు వేసుకొని తాలింపు చిటపటలాడాక మనం గ్రైండ్ చేసుకున్న బీరకాయ పచ్చడిని కూడా వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ పచ్చడి తాలింపు బాగా పట్టిన తర్వాత ఆఖరిన కాస్తంత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఉంటుంది. ఈ ఇన్స్టంట్ పచ్చడి ముందు ఆ నిలువ పచ్చళ్ళు ఏం పనికొస్తాయి?